మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అమెరికా చేపట్టిన ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ ఇరాన్ని తుక్కు చేసింది. కీలకమైనటువంటి అణుస్థావరాలుగా భావిస్తున్నటువంటి 3 ప్రదేశాలని తుత్తినియలు చేసింది. ఇందులో కీలక పాత్ర పోషించినవి స్పెషల్ బాంబర్స్గా చెబుతున్నటువంటి బంకర్ బస్టర్ బాంబర్స్. వాటిని ప్రయోగించడం కోసం కూడా అతిపెద్ద వైమానిక దండు ఇరాన్ వైపు బయలుదేరి వెళ్ళింది. బహుశా 2022లో అంటే 9/11 ఇన్సిడెంట్ తర్వాత ఆపరేషన్ వార్ ఆన్ టెర్రర్ పేరుతో అమెరికా నిర్వహించినటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఇరాక్ యుద్ధాల తర్వాత అతిపెద్ద ఫ్లీట్గా దీన్ని చెబుతున్నారు. అసలు ఈ ఫ్లీట్ ఎందుకు వెళ్ళింది? సుమారు 120 విమానాల యుద్ధ విమానాల సమూహం అక్కడికి వెళ్ళిందని చెప్పి అనేది సమాచారం. దాంతోపాటు అమెరికా నిర్ధారించింది, పెద్ద ఎత్తున ఈ అటాక్స్ జరిగినట్టుగా చెప్తుంది. ఇరాన్ కూడా విధ్వంసానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళని బయట ప్రపంచానికి తెలియజెప్పే ప్రయత్నం చేసింది. సో ఏం జరిగింది? ఈ B2 మిసైల్స్ పేరుతో వెళ్ళినటువంటి B2 ఫ్లీట్ పేరుతో వెళ్ళినటువంటి విమానాలు ఇరాన్లో ఎక్కడెక్కడ విధ్వంసం సృష్టించే ఒకసారి చూద్దాం. ఇది ఇరాన్లో కీలకమైనటువంటి ఈ విధ్వంసానికి సంబంధించి అమెరికా జాతీయ మీడియా కూడా కథనాలు ప్రచురించింది. అమెరికా ఎంటర్స్ ఇంటూ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ అంటూ ఇందులో స్టోరీలు రాసింది. ఫార్దో, నాతాంజ్, అలానే ఇస్ఫహాన్ ఈ 3 ప్లేసెస్ని అమెరికా మొదటి నుంచి కూడా అణుస్థావరాలుగా ప్రకటిస్తూ వచ్చింది. సో ఈ 3 చోట్ల కూడా భారీ బాంబుల్ని ప్రయోగించింది. ఫార్దోలో, నాతాంజ్లో అండర్ గ్రౌండ్లో యురేనియం ప్యూరిఫికేషన్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. అణుబాంబు తయారీ ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది దానికి కావాల్సినటువంటి సాంకేతిక సంపత్తి ఇస్ఫహాన్ నుంచి జరుగుతున్నట్టుగా అమెరికా ఆరోపిస్తుంది. ఈ క్రమంలోనే భారీ బంకర్ బస్టర్ బాంబుల్ని ప్రయోగించింది. ఇక్కడ తోమ్హాక్ క్షిపణులతో విధ్వంసం సృష్టించింది. ఈ విధ్వంసం వలన తీవ్రంగా నష్టపోయినట్టుగా ఇరాన్ కూడా ప్రకటించింది. అసలు ఈ మిసైల్స్ ఏంటి, బంకర్ బస్టర్ బాంబుల్ని అమెరికానే ఇన్వాల్వ్ అయి ప్రయోగించాల్సినటువంటి అవసరం ఉందని ఇజ్రాయెల్ ఎందుకు పదే చెబుతూ వచ్చింది. సో ఆ కెపాసిటీ ఏంటనేది ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి బాంబులు కూడా ఇందులో ప్రయోగించారు, కానీ వాటికంటే అమెరికాకి సంబంధించినటువంటి బాంబుల సామర్థ్యమే ఎక్కువ అనేటువంటి చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. అన్ని దేశాలు కూడా ఈ ఘటనని ఖండిస్తూ వస్తున్నాయి. బంకర్ బస్టర్స్ ఆర్ యూజ్డ్ టు డిస్ట్రాయ్ టార్గెట్స్ లొకేటెడ్ డీప్ అండర్ గ్రౌండ్ దట్ కన్వెన్షనల్ బాంబ్స్ కెనాట్ రీచ్. సాధారణంగా మామూలుగా ప్రయోగించేటువంటి బాంబులు ఏవైనా కానీ ఉపరితలం నుంచి ఉపరితలం మీదకి వేస్తారు, లేదా గగనతలం నుంచి ఉపరితలం మీద ప్రయోగిస్తారు. సో ఈ బాంబుల ప్రత్యేకత ఏంటంటే ఇవి భూగర్భంలోకి చొచ్చుకుపోయి బ్లాస్ట్ అవడం అనేది వీటి ప్రత్యేకత. అందుకనే ఈ B2 స్పిరిట్ స్టెల్త్ US బాంబర్ ఈజ్ కరెంట్లీ ద ఓన్లీ ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ టు డిప్లాయ్ ద GBU-57. సో ఆ GBU-57ని ప్రయోగించడానికే అమెరికా యుద్ధంలో కథన రంగంలో కాలు మోపిందని చెప్పని అందరూ భావిస్తున్నారు. వీటిని ప్రయోగించేందుకు ఇజ్రాయెల్ పదే విజ్ఞప్తులు చేసింది. ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి కూడా ఆల్రెడీ BLU-109, GBU-28 ఇది ఇజ్రాయెల్ డెవలప్ చేసినటువంటి టెక్నాలజీస్. వీటికి సంబంధించి ఇవి ఆ స్థాయిలో సామర్థ్యం ఉన్నటువంటి బాంబులు కావు అనేటువంటి అభిప్రాయం వచ్చింది. కాబట్టి ఈ అమెరికా ఇన్వాల్వ్ అయితేనే ఈ అణుస్థావరాల విధ్వంసం అనేది సాధ్యమవుతుందని ఇజ్రాయెల్ భావించింది. అసలు ఈ బాంబులు ప్రయోగించేటప్పుడు ఎలాంటి మార్పులు, ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారో ఒకసారి అది కూడా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూస్తే కనుక ఈ బాంబులు ప్రయోగించినప్పుడు ఇవి పూర్తిగా భూగర్భం లోపలికి ఇలా చొచ్చుకొని పోతాయి. భూగర్భం లోపలికి వెళ్ళి అంటే భూమిని డ్రిల్ చేసుకుంటూ లోపలికి వెళ్తాయి. పైనుంచి బాంబును ప్రయోగించిన తర్వాత భూమి పైన టార్గెట్ ఎక్కడైతే పెట్టారో అక్కడికి రీచ్ అయ్యి భూమి లోపలికి ఇలా సొరంగంలాగా చేసుకుంటూ లోపలికి వెళ్ళి ఆ లొకేషన్ డిజిగ్నేటెడ్ లొకేషన్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి బ్లాస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే ఇవి బంకర్ బస్టర్ బాంబులు అంటారు. ఈ బాంబు బ్లాస్ట్ అయ్యేటువంటి దానిలో కూడా చూస్తే మీరు ఇది రివర్స్లో ఉంటుంది. వెపన్ ప్రయోగించినప్పుడు మనం ఇటు స్ట్రైట్గా ఉంటుంది, కానీ భూమిలోకి దిగేటప్పుడు మాత్రం ఈ భాగంతో డ్రిల్లింగ్ చేసుకుంటూ లోపలికి వెళ్తుంది. అందుకనే ఇది మోస్ట్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ. అండర్ గ్రౌండ్లో ఎక్కడ చూసినా కానీ భూగర్భంలో స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం అనేది తీవ్రవాదులకి అత్యంత సహజమైనటువంటి అంశం. అందుకని భూగర్భంలో ఉండేటువంటి స్థావరాలను ధ్వంసం చేయడానికి ఈ బాంబుల్ని తయారు చేశారు. ఇక ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి బాంబుల సామర్థ్యం పరంగా చూస్తే కనుక ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి బాంబుల కెపాసిటీ, అమెరికా దగ్గర ఉన్నటువంటి బాంబుల కెపాసిటీ ఒకసారి విశ్లేషిద్దాం. BLU-109 అంటే 250 kgs ఉంటుంది. ఇది ఈ ఫైటర్ జెట్స్ తీసుకెళ్ళి ప్రయోగిస్తాయి. హిజ్బుల్లా లీడర్ హసన్ నజరుల్లాని లేపేసేటప్పుడు ఇదే ఉపయోగించారు. సో దీని కెపాసిటీ ఏంటంటే 6 నుంచి 8 అడుగులు మాత్రమే లోపలికి వెళ్ళి భూగర్భంలోకి వెళ్ళి బ్లాస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలానే GBU-28 అనేది కూడా ఉంది ఇజ్రాయెల్ దగ్గర. ఇది 16 నుంచి 20 అడుగులు మాత్రమే లోపలికి వెళ్ళి విధ్వంసం చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ 2 బాంబులు మాత్రమే ప్రస్తుతానికి ఇజ్రాయెల్ కానీ అంతర్జాతీయంగా కూడా వివిధ దేశాలు ఉపయోగిస్తున్నటువంటి వాటిలో హై కెపాసిటీగా చూస్తారు. కానీ అమెరికా దగ్గర ఉన్నటువంటి బాంబులు మాత్రం ఏకంగా 200 మీటర్ల లోతుకు వెళ్తాయి.
200 అడుగుల లోతుకు వెళ్తాయి. అంటే 61 మీటర్ల లోపలికి భూగర్భంలోకి చొచ్చుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్థావరాల్ని బ్లాస్ట్ చేసి విధ్వంసం సృష్టిస్తాయి. అందుకనే GBU-57 మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్ అంటారు. దీని వెయిట్ చూస్తే కనుక 13,600 కిలోలు, అంటే 30,000 పౌండ్ల బరువు ఉంటుంది. దీనిలో ఉండేటువంటి వార్ హెడ్ 2,700 కిలోలు బరువు ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళి 2,700 కిలోల వార్ హెడ్ కనుక బ్లాస్ట్ అయితే ఒక విధంగా భూమి కంపించేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అందుకనే ఈ బాంబుల్ని అమెరికా ప్రయోగించింది. వీటి వలన అణుస్థావరాలు మొత్తం నేలమట్టం అయినాయి, భూగర్భంలో ఉన్నటువంటివి కూడా విధ్వంసం పాలైనాయి అనేటువంటి మాట అమెరికా చాలా బలంగా బల్లగుద్ది చెప్తుంది. వీటికి పెట్టేటువంటి పేర్లు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. జనరల్గా GBU అంటే మన ఇంగ్లీష్లో ఉపయోగించేటువంటి మాట ఏంటంటే గాడ్ బ్లెస్ యూ అని చెప్పారంటారు. అమెరికా గతంలో అణుబాంబులు వేసినటువంటి సందర్భంలో కూడా ఇలాంటి పేర్లే పెట్టింది. లిటిల్ బాయ్, ఫ్యాట్ మ్యాన్ అనేటువంటి పేర్లతో బాంబులు వేసింది. ఇప్పుడేమో ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అనేటువంటి మాట చెప్పింది. ఇక్కడ వేసినటువంటి బాంబులకేమో GBU అనేటువంటి కోడ్ నేమ్ పెట్టింది. సో మొత్తం మీద ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో అమెరికా సృష్టించినటువంటి ఈ విధ్వంసం అంతా ఇంత కాదని చెప్పని ఇరాన్ రగిలిపోతుంది. ప్రధానంగా ఇలాంటి బాంబుల్ని ప్రయోగించేటప్పుడు అమెరికా రక్షణ విభాగం, ముఖ్యంగా జాతీయ భద్రతా కమిషన్ సంప్రదించిన తర్వాత అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకునేటువంటి ఆనవాయితీ ఉంటుంది. కానీ అమెరికాలో అలాంటి చర్చలు ఏమీ జరగలేదు. నేరుగా కయ్యానికి కాలు దూవినట్టుగా ఈ ఫ్లీట్ని యుద్ధరంగంలోకి పంపించారు. అమెరికా ఇన్వాల్వ్మెంట్ వలన అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందనేటువంటి ఆందోళన కూడా వస్తున్నాయి. మరోవైపు ఇరాన్ దీనిపైన తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. అమెరికాతో ఎలాంటి చర్చలు సంప్రదింపులు ఇక పైన ఉండబోవు అంటూ అక్కడ ఉన్నటువంటి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని మూసేస్తున్నట్టుగా ఒక ప్రకటన చేసింది. దాంతోపాటు పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధమవుతున్నట్టుగా పిలుపునిచ్చింది. సో ఏమైనా జరగవచ్చు. అమెరికా వైపు ఎవరు నిలుస్తారు, ఇరాన్ వైపు ఎవరు నిలబడతారనేటువంటి అంశాలను బట్టి ప్రపంచమే 2 ముక్కలుగా చీలితే కనుక ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసిన ఆశ్చర్యపోవాల్సి లేదంటూ అమెరికాలో ఉన్నటువంటి డెమోక్రాట్స్, ప్రధానంగా ప్రజాస్వామిక వాదులు తీవ్రమైనటువంటి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేటువంటి చర్య డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నారనేటువంటి ఆరోపణలు చేస్తున్నారు. సో ఫైనల్గా ఏ దిశకి ఈ యుద్ధం మరలుతుంది అనేది వేచి చూడాలి. ఇరాన్ మాత్రం దెబ్బతిన్నటువంటి పులిలా ఇప్పుడు ఎదురు చూస్తుంది. అమెరికా పైన ఏ విధంగా విరుచుకుపడుతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్కి అంత పెద్ద కౌంటర్ అటాక్ ఇరాన్ ఇస్తుందని ఎవరు ఊహించలేదు. కానీ ఆ స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల తర్వాత ఏ విధంగా ఇరాన్ రియాక్ట్ అవుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.